ఈడీ కూడా వచ్చిందంటే బీజేపీ కూడా. సో ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కేంద్ర రాష్ట్రాల మధ్య కేటీఆర్ దిగ్బంధనంలో ఉన్నట్టు లెక్క. సార్ బీజేపీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత. బీజేపీ ఆఫీస్ ముట్టడి కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ రమేష్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి. కోడిగుడ్లు రాళ్లతో కాంగ్రెస్ దాడి, కర్రలతో కొట్టుకున్న బీజేపీ కాంగ్రెస్ నాయకులు, చాలా తీవ్ర గాయాలైన చాలా మందికి తీవ్ర ఉద్రిక్తత నాంపల్లి దగ్గర కూడా మనం చూడొచ్చు. అవును, తీవ్ర విషయం ఏంటంటే తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఎన్నికలప్పటికి టెన్షన్స్ పెంచే ఒక కార్యక్రమం చాలా తీవ్ర స్థాయిలో జరగబోతుంది. ఇందులో 3 పాత్రధారులు ఉన్నారు, కానీ ఎవరు రెండో పాత్రధారి అన్న దాని మీద అధికారంలో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి దాని మీద పెద్ద సమస్య లేదు. కానీ రెండో పాత్రధారి బీఆర్ఎస్ బీజేపీనా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కొంత సమస్యల్లో పడింది కాబట్టి అనేక విధాలుగా తను ముందుకు రావాలని చెప్పి బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. దానికి కావాల్సిన నాయకులు ఉన్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి, సంజయ్, ఇంకొకరా తేలక సారీ రేవంత్ రెడ్డి కాదు, రాజేందర్, ఈటెల రాజేందర్, బండి సంజయ్ అనే తేలక అవుతుంది తప్ప ఈ సమయంలో ఈ కేసు ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో ఈ రమేష్ బిధూరి అనే బీజేపీ ఆయన చాలా ఈయనొక ఆయన ఇంకొక ఆయన కూడా, రమేష్ బిధూరి ఏమో ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన. ఆ రమేష్ ఏం మాట్లాడు, చాలా అసహ్యంగా మాట్లాడు. ఏమంటే మేమంతా రోడ్లు చాలా బాగా పెట్టాము, అవి ప్రియాంక గాంధీ బుగ్గలు అంత నున్నగా ఉన్నాయి అన్నాడు. ఎంత అసభ్యకరమైన విషయం అంటే ఎంత దిగజారుతున్నారు. ఇది ఈరోజే సుప్రీంకోర్టు నిన్ననే విచారణ చేస్తూ బీహార్కు సంబంధించిన ఒక ఆర్జేడీ ఎమ్మెల్సీని తప్పుగా మాట్లాడాడని సభ నుంచి బహిష్కరించారు. ఎన్నికల సంఘం ఆ స్థానానికి ఎన్నిక కూడా ప్రకటించింది. ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశాడు. అసలు నేను కేసు వేసి వాదిస్తుంటే ఎన్నికల సంఘం ఎలా ఎన్నిక ప్రకటిస్తుంది, ఇలా కక్ష సాధింపు చేయకూడదు అని. అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, ఆయన కాబోయే సీజే, ఆయన ఇంకొక ఆయన ఉన్నారు ధర్మాసనంలో, వాళ్ళకు వ్యాఖ్య చేశారు. అసలు ఏమనుకుంటున్నారయ్యా మీరు, రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు చట్టసభలో బూతులు తిట్టుకోవడమే మీరు దానికోసమే వచ్చామనుకుంటున్నారా? మీరు మామూలుగా మాట్లాడుకోలేరా? మామూలు భాషలో మీరు మాట్లాడుకోలేరా మర్యాదపూర్వకంగా అని సుప్రీంకోర్టు అక్షింతలేసింది ఎవరికి, ఎమ్మెల్సీకి. ఆయన తరఫున అభిషేక్ మను సింఘ్వి మాట్లాడాడు. ఆయన ఏదో వాదించకపోతే మీరు కూడా రాజ్యసభ సభ్యుడే కదా, మీ సభలో ఏం జరుగుతుందో మీకు తెలియదు అని. ఈయన కూడా ఎంపీ అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. సో అసభ్యంగా ఆయన ఏమన్నాడంటే ప్రియాంక గాంధీని ఇలా అన్నారని ఎవరికైనా కోపం వస్తుంది కదా. కోపం వచ్చిందంటే ఇదేం తప్పు కాదు, అంతకుముందు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ హేమమాలిని బుగ్గల్లాగా ఉన్నాయన్నాడు. అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు, మహిళల గురించి ఇంకొకరి గురించి? లేకపోతే వీళ్ళందరూ పెద్ద పెద్ద కుటుంబాలు, ప్రజాప్రతినిధులుగా ఎంపీలుగా ఉన్న వాళ్ళు చీప్ పాలిటిక్స్ యొక్క పర్యవసరం. ఇంతకంటే ఇంకోటి కూడా చెప్తా, ఈ రమేష్ బిధూరినే ఇంకొక మాట పడ్డాడు. ఏమంటే ఢిల్లీ ముఖ్యమంత్రి ఆశీతి కేజ్రీవాల్ బదులు ఆమె అయ్యారు కదా, ఆమె చాలా ఇది గడుగ్గాయి నాన్నలను కూడా మారుస్తుంది అన్నాడు. ఎంత భయంకరమైన మాట అండి ఇది. మనం ఏపీలో గతంలో చూసిన కేసు మాట లాంటిది. ఆమె దాదాపు కన్నీళ్లు పెట్టుకుంది. కన్నీళ్లు పెట్టుకుంటే ఇదంతా ఏదో నటన అన్నట్టు చీప్గా బరితెగించి బజార్ భాష మాట్లాడుతున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు. సుప్రీంకోర్టు మొట్టి అక్షింతలు వేసిన అక్షింతలు వీళ్ళకేమంత దున్నపోతు మీద వాన కురిచినట్టుగా కూడా లేదు వీళ్ళకు. మళ్ళీ కొత్త కొత్త బూతులు వెతుకుతున్నారు. మొన్న జేసీ దివాకర్ రెడ్డి వర్సెస్ ఆమె మాధవీలత ఆ వివాదం మనం చూసాం కదా. ఇప్పుడు ఆయన చెంపలేసుకుంటున్నాడు, ఇవి ఇంకా వేసుకోలేదనుకోండి. కాబట్టి ఈ సమయంలో బీజేపీ వాళ్ళు నిరసన తెలుపుతుంటే ఇక్కడ దాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ రెచ్చగొట్టుకోవడం. కాంగ్రెస్ వాళ్ళు నిరసన తెలుపుతారు కదా మరి ప్రియాంక గాంధీని లేకపోతే బీజేపీని. అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళు బీజేపీ ఆఫీస్ మీద దాడి చేస్తే, వాళ్ళు వచ్చి ఇది పడితే ఆఫీస్ మీద దాడి చేయడం సరైందా ప్రజాస్వామ్యంలో అంటే మరి మేము నిరసన తెలుపుతాము అంటారు. వాళ్ళు అడ్డుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నేను మీకు ఒక థర్డ్ డైమెన్షన్ చెప్తా. నిన్ననే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పాత బస్తీలో మెట్రో తాలూకు పనులు ఇవన్నీ ప్రారంభిస్తూ మేము మజ్లిస్ కలిసి హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తామని ఒక ప్రకటన చేశారు. ఇది అసలైన సిటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. పురాణ షహర్ అసలీ షహర్ వాస్తవంగా ఎక్కడైనా అక్కడే కదా మొదలు. సో అసలు రియల్ సిటీ ఈజ్ ఓల్డ్ సిటీ. మేము ఎప్పుడు కలిసి పనిచేస్తాము అంటే ఓవైసీ ఆ వేదిక మీద ఉన్నాడు. ఆయన రేవంత్ రెడ్డి మంచివాడు, తను జైల్లో ఉన్నప్పుడు తనకు
వంట చేసి పెట్టిన వంటవాడిని కూడా మర్చిపోకుండా కృతజ్ఞత చూపించిన వ్యక్తి. మాకు కాంగ్రెస్కు ఉన్న పాత బంధాన్ని గుర్తుపెట్టుకొని మేము చేసిన మేలు మాతో ఆయన చెప్తున్నాడు, మీరు చాలా చూస్తారు మా మధ్య అన్నారు. సో ఈరోజు నేషనల్ మీడియా అంతా కాంగ్రెస్ మజ్లిస్ మధ్యలో ఎన్నికలకు పొత్తు కుదురుతుందని. సో ఇప్పుడు మీరు దాని కాన్సిక్వెన్స్ కూడా ఇక్కడ బీజేపీ వాళ్ళు ఆ స్థాయిలో అడ్డం తిరగడానికి. సో హైదరాబాదు తెలంగాణ రాజకీయాలు ఒక రణరంగంగా మారబోతున్నాయి. ఇందులో ఎవరికి తగ్గేదేలే అన్నట్టుగా రాబోతారు అనేది మనకు అర్థమవుతుంది. ఏదైనా రెండు జాతీయ పార్టీలు కాబట్టి ప్రశాంతత వైపు ముందు వెళ్ళటం మంచిది. రాజకీయంగా నిరసన ఎంతైనా తెలుపొచ్చు, కానీ ఉద్రిక్తత దీన్ని అవకాశంగా తీసుకొని శృతి మించకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. కర్రలతో తలలు పగలు కొట్టుకోవటం ఇవన్నీ. కానీ ఒకటి ఉంది, ఒక తప్పు జరిగినప్పుడు